అందరికీ ప్రేజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారండి? పాత జ్ఞాపకాలు, పాత గాయాలతో అదే రిపీట్ చేసుకుంటూ ఉన్నామా? ఈరోజు దేవుడు అంటున్నాడు, కొంచెం నువ్వు ఆలోచన చేయి, సమస్తం నేను చేయగలుగుతానా అంటే చేస్తాను అని నమ్ము. ఈరోజు నీకు గతంలో ఉన్న గాయాలను నేను మానుతానని దేవుడు చెప్తూ ఈరోజు వాగ్దానం చెప్తున్నాడు. ఇర్మియా 30:17 నీ గాయములను మాన్పెదను. దాని ముందు ఇంకో మాట కూడా చెప్తున్నాడు, అయితే నేను నీకు ఆరోగ్యమును కలగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. ఆరోగ్యమును కలగచేసే దేవుడు, గాయాలను కూడా మాన్పే దేవుడు. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. క్యాథరిన్ కుల్మెన్ టైంలో జార్జ్ డేవిస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనది చాలా పెద్ద సాక్ష్యంగా మారింది. ఏమైందంటే, క్యాథరిన్ కుల్మెన్ అనే ఒక గొప్ప దైవజనరాల్ మీటింగ్కి ఈయన వెళ్తాడు. సో తన ద్వారా దేవుడు చాలా మందిని స్వస్థపరిచేవాడు. సో ఒకసారి ఆమె వాక్యం చెప్పిన తర్వాత ఆ మీటింగ్లో హాల్లో అందరినీ ఇలాగ నడుచుతూ అందరినీ వారిని తాకుతుంది, వారితో మాట్లాడుతుంది. సో అందరినీ ఆమె చేయి పెట్టి ఇట్లా తాకుతూ వెళ్తుంది. అయితే పక్కన జార్జ్ డేవిస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే, హార్ట్ సర్జరీ జరిగింది. అంతేకాదు ఆ హార్ట్లో పేస్ మేకర్ పెట్టారు, లోపల స్కిన్ లోపల పేస్ మేకర్ పెట్టారు. అండ్ ఆయనకి హార్ట్ సర్జరీ అయింది, మళ్ళీ పేస్ మేకర్ కూడా పెట్టారనమాట. సో చాలా వీక్ ఉన్నాడు మనిషి. డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే, నెక్స్ట్ ఇంకా మళ్ళీ స్ట్రోక్ వస్తే నువ్వు అవుట్ అయిపోతావు, చనిపోతావు, నీ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు ఆయన విశ్వాసముతో అక్కడ వాక్యాన్ని విన్నాడు. ఆ తర్వాత ఆ హాల్లో ఆ దైవజనరాలు ఇలాగ తాకుతూ అందరినీ ఇలాగ చేతులుంచి వెళ్తున్నప్పుడు ఇతని మీద కూడా ఒకసారి చేయి పెట్టి వెళ్ళిపోయింది. ఇంకా తను వెళ్ళిపోయింది. కానీ ఆ ఆ స్పర్శ తగిలిన వ్యక్తి కింద పడిపోయి హార్ట్లో చాలా పెయిన్ వచ్చిందంట. అంటే నెక్స్ట్ హార్ట్ అటాక్ వచ్చిందని అనుకున్నాడు. తన ఫ్రెండ్ పక్కన ఉన్నాడు. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా, ఇంకా ఈయన అయిపోయాడని చాలాసేపు పడుకునే ఉన్నాడు. సో చాలా భయపడ్డాడు. కానీ ఆయన లేచి నిలబడ్డాడు, ఇంటికి వెళ్ళాడు. నాకేం జరిగింది? హార్ట్ అటాక్ వచ్చేంత నొప్పి అయితే అయింది. అసలు ఏం జరిగింది, ఏంటి అంతా, ఇప్పుడు ఈరోజు మళ్ళీ లేచి నిలబడ్డానండి, తేలిగ్గా ఉన్నానేంటి అని ఇంటికి వెళ్ళి ఇలాగ ఒత్తు ఆ హార్ట్ని చెక్ చేసుకుంటున్నాడు. అయితే ఏదో విచిత్రంగా అనిపించి ఆయన ఏం చేశాడంటే, పేస్ మేకర్ లాగా ఉండేది అది లేదు, అంతా నాకు ఎట్లనో ఉంది, బాడీ అంతా వేరుగా ఉందని షర్ట్ ఇప్పి అద్దం ముందు చూసుకుంటే ఎక్కడైతే హార్ట్ సర్జరీ అయిందో ఆ యొక్క గాయము లేక అక్కడ స్టిచెస్ ఉంటాయి కదా, ఆ స్కార్స్ అంటారు కదా, మచ్చలు కూడా లేవంట అండి. ఇదంతా చర్మం అంతా నార్మల్గా ఉన్నట్టు ఉందంట. దేర్ ఆర్ నో స్కార్స్. అసలు గాయ పడింది అన్నట్టుగా, ఎక్కడ కూడా ఆపరేషన్ జరిగింది అన్నట్టుగా లేదు. సరే అని వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి నాకు ఇలా జరిగిందంటే వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ అన్నాడు, సరే రేపు రండి, ఫస్ట్ వచ్చేగానే ఎక్స్రే తీద్దాం అని చెప్పేసి డాక్టర్ చెప్తే నెక్స్ట్ డే వారు వెళ్ళిపోతారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా చూసి, నిజమే ఇక్కడే కదా ఆపరేషన్ చేసాము, మచ్చలకి కూడా ఎటువంటి అది దాని యొక్క ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు, అంత క్లీన్ అయిపోయింది. అసలు మొత్తము ఏం జరిగిందని ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో కూడా పేస్ మేకర్ లేదంట. ఆ పేస్ మేకర్ని దేవుడు తీసేశాడు. అంతేకాదు హార్ట్కి, హృదయానికి, తన హార్ట్ ఇష్యూ ఉంది కదా, హార్ట్కి ఆరోగ్యం ఇచ్చాడు. అంతేకాదు స్కార్స్, మచ్చలు కూడా దేవుడు తీసేశాడు. ఇదండి దేవుడు స్వస్థపరుస్తే. దేవుడు గాయాలు కట్టుతున్నానంటే ఇది ఉంటుంది. మన ఈ లోకంలో మన శరీరం మీద ఏదైనా సర్జరీ జరిగితే మచ్చలు లేకుండా అయితే ఉండదు కదా, మచ్చ అనేది ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను స్వస్థపరుస్తే, నీ గాయాన్ని నేను కడితే మచ్చలు కూడా ఉండవు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు శరీరం పైన నీకు అనారోగ్యము ఉండకపోవచ్చేమో, శరీరం మీద నువ్వు బలహీనుడుగా లేకపోవచ్చేమో, కానీ మానసికంగా నువ్వు బలహీనంగా ఉంటే, ఎవరైనా నేను మాటల చేత గాయపరిచిన ఆ గాయాలు ఇంకా ఉన్నట్లయితే, ఆ గాయాల ప్రూఫ్ ఇంకా ఉన్నట్లయితే, ఆ మచ్చలుగా నీకు ఉన్నట్లయితే, ఆ స్కార్స్ ఉన్నట్లయితే, ఆ పాస్ట్ వూండ్స్ ఉన్నట్లయితే, ఆ గతంలో ఉన్న గాయాలు ఉన్నట్లయితే దేవుడు కొట్టివేస్తున్నాడు. నూతనమైన దేహము, నూతనమైన హృదయము, నూతనమైన జీవితము, నూతనమైన సృష్టిగా దేవుడు నేను చేయవచ్చున్నాడు. సో ఈరోజు విశ్వాసంతో చాలామంది అంటారు, అక్క నాకు చాలా మచ్చలు ఉన్నాయి ముఖం మీద, అది కూడా పోతాయి, నమ్ము. విశ్వాసంతో ఆయిల్ రాసుకో. విశ్వాసంతో, ప్రభా ఇదిగో నాయనా ఈ వాటర్ నేను పరిశుద్ధపరుస్తున్నావు, నీ రక్తంగా మారుస్తున్నావు, నేను ఈ మచ్చల కోసం రాసుకో. గాయాన్ని తుడిచే దేవుడు, స్కార్స్ని తీసే దేవుడు. ఆ వ్యక్తి జార్జ్ డేవిస్ గారి జీవితంలో జరిగించాడంటే నీ జీవితంలో కూడా దేవుడు ఒక్క క్షణంలో, ఒక్క రాత్రి,
ఒక్క రోజులో దేవుడు చేయగలుగుతాడు. నమ్ముతున్నావా? నమ్మితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, నీకు వందనాలు. ఈ రోజు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మరొక్క రోజు, మరొక్క దినము, మరొక నూతనమైన వాక్యముతో, నూతనమైన ఆదరణతో మాకు తోడుగా ఉన్నావు. అవును, స్వస్థత లేని వారికి నువ్వు స్వస్థత ఇస్తా ఉంటున్నావు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇస్తా ఉంటున్నావు, మచ్చలతో గాయాలతో ఉన్న వారి గాయాన్ని మానుపుతా ఉంటున్నావు. వారికి ఉన్న అయ్యా నాయన నొప్పిని, మచ్చలను కొట్టివేస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరు ఏ నొప్పితో ఉన్నారు, మాటల నొప్పి, గాయాల నొప్పి, అయా మానసిక నొప్పి, అయా ఏ నొప్పితో ఉన్నారు, నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ఆ నొప్పి కొట్టివేయబడును గాక. ఆ యొక్క నాయన ప్రాంతంలో నాయన ప్రభ నెమ్మది, శాంతి, సమాధానం, సుఖము, నీతి ఉండును గాక అని ప్రకటిస్తున్నాము నాయన. అయా స్కార్స్ కూడా ఉండవని చెప్తున్నావు, అయా మచ్చలు కూడా ఉండవని చెప్తున్నావు. నీ పడిన గాయానికి నువ్వు తేరి చూసినా కూడా కనబడమని చెప్తున్నావు. అట్టి దీవెన మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఆల్ యువర్ wounds are healed కింద కమెంట్లో రాయండి. మై wounds are healed, my scars are removed అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.